श्रीगुरुभ्यो नमः। श्रीपरमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरिः ओम्। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। चित्रैः गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजीतीर्थवाक्। नौमि न्यायसुधातिकृत्ययमुनीन् श्रीपादरात्सन्मनीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरून् वैदग्ध्यवारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ద్వాదశస్తోత్రం పంచమాధ్యాయంలో ఈరోజు మనము 5వ శ్లోకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోవింద గోవింద పురందర వందే స్కంద సనందన వందిత పాద. నిన్న మనం తెలుసుకున్నట్టుగా నిన్న భగవంతుణ్ణి మాధవ అనే నామంతో భగవంతుణ్ణి స్తోత్రం చేయడం జరిగింది. ఈరోజు కేశవ అయిపోయింది, నారాయణ అయిపోయింది, మాధవ అయిపోయింది. ఈరోజు గోవింద అనే ఒక పేరుతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారు శ్రీమన్ మధ్వాచార్యుల వారు. గోవింద అంటే అర్థమేమి? గోవింద అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గాం విందతే ఇది గోవింద. గాం అనేటువంటి శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గాం అంటే వేదము అనే అర్థం, తర్వాత భూమి అని అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గాం అనేటువంటి శబ్దానికి వేదము అనేటువంటి ఒక అర్థాన్ని తీసుకొని గాం విందతే. విందతే అంటే గాం అంటే వేదముల ద్వారా, విందతే అంటే ప్రతిపాద్యతే. వేదముల ద్వారా ముఖ్యంగా ప్రతిపాదితుడైన వాడు కాబట్టి భగవంతుడికి గోవిందుడు అని చెప్పి ఈ విధంగా పిలుస్తూ ఉన్నారంటే వేద ప్రతిపాద్యుడు అని అర్థము గోవింద అనేటువంటి శబ్దానికి ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు. తర్వాత పురందర అనేటువంటి ఒక శబ్దం ఉన్నది. పురందర అనే శబ్దం, పురం ధర అని దాన్ని 2 భాగాలుగా ఆ శబ్దాన్ని, ఆ పదాన్ని మనం ఇట్ట పదచ్ఛేదం చేసుకున్నట్టయితే పురం అనే శబ్దానికి మన స్వరూప దేహం ఉన్నది కదా, ఆ స్వరూప దేహానికి భగవంతుడు ఆచ్ఛాదన చేసినటువంటి లింగదేహం, ఆ లింగదేహం అనేటువంటి పురం, దాన్ని ధర విధర అంటే దాన్ని ధర అంటే దారైతి, దాన్ని నాశనం చేస్తాడు. అంటే మన స్వరూప దేహానికి చుట్టుకొని ఉన్న లింగదేహం అనేటువంటి పురమును నాశనం చేసి, ధర నాశనం చేసి మనకు స్వరూప సుఖాన్ని కలిగిస్తాడు. కాబట్టి భగవంతుడికి పురంధర అని చెప్పి మనము పిలుచుకోవచ్చు. తర్వాత పురం అనేటువంటి శబ్దానికి దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు మొదలైనటువంటి వారి దేహములు, ఆ దేహములన్నీ కూడా పురం. వాటిని దారయతి ఇతి ఆ దేహములన్నింటినీ కూడా నాశనం చేశాడు. వారందరినీ, దైత్యులందరినీ కూడా సంహారం చేశాడు అనే అర్థంలో కూడా పురంధర అనేటువంటి అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు. తర్వాత స్కంద సనందన వందిత పాద.
స్కంద అనే శబ్దానికి పార్వతీ కుమారుడు, తర్వాత సేనాని దేవతలే సైన్యముగా ఉండే ఆ సైన్యానికి సేనాధిపతి స్కందుడు, గుహుడు అని చెప్పి కూడా పిలుస్తాడు. అటువంటి స్కందుడు. తర్వాత సనందన అంటే సనందనాథులనే మునులు, వారిచే వందిత పాద, వారందరిచే నమస్కారం చేయించుకునేటువంటి పాదములు కలవాడు ఎవరు? భగవంతుడు అని చెప్పి మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత స్కందుడు, ఆ తర్వాత స్కందుడు ఏ విధంగా ఈ రుద్రదేవుల వారి కొడుకు అనేది ప్రసిద్ధమో, అదే రీతిగా సనందనాథులు కూడా రుద్రదేవుల వారి పుత్రులు. ఆ స్కందుణ్ణి సనకాదులని పుత్రులుగా పొందినటువంటి రుద్రదేవులు. ఆ రుద్రదేవుల ద్వారా వందిత పాద, నమస్కారం చేయించుకునేటువంటి పాదములు కలవాడు. ఆ అర్థంలో సనందన వందిత పాద అని చెప్పి మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత గోవింద అనే శబ్దానికి మనము మొదటిగా శ్లోకంలో ఉండే శబ్దాలకంతా అర్థం చెప్పేసి తర్వాత గోవింద అనే శబ్దానికి విశేషమైన అర్థం ఉన్నది, దానికి విశేష అర్థాలు మనం చూస్తూ వెళదాం. తర్వాత సనందన అనే శబ్దాలకు కూడా విశేష అర్థాలు ఉన్నాయి, దాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోవింద అనే శబ్దానికి, గామ్ అనే శబ్దానికి మనము ఆవులు అనే ఒక అర్థాన్ని కూడా మనం చేసుకోవచ్చు. గాం విందతీతి గోవింద, పరమాత్ముడు గోపాలకుడై గోకులంలో ఉండేటువంటి ఆ ఆవులన్నింటినీ కూడా సంరక్షణ చేసేవాడు. ఆ అర్థంలో కూడా భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తారు. దీనికి సుమధ్విజయంలో అంటారు, అనాకులం గోకులముల్లలాస యత్పాలితం నిత్యమనావిలాత్మ తస్మై నమో నీరధనీలభాసే కృష్ణాయ కృష్ణ రమణ ప్రియాయ. ఆ సుమధ్విజయంలో కూడా ఈ శ్లోకాన్ని చెప్పి భగవంతుడికి గోవిందుడు అని అక్కడ సంబోధించారు. ఎందుకంటే గోవులను చూసుకునేవాడు, గోవులను పరిపాలన చేసేవాడు, గోవులను పాలించేవాడు అనేటువంటి అర్థంలో భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తారు. ఆ తర్వాత దశమస్కందంలో వచ్చినటువంటి సుప్రసిద్ధమైన కథ, అందరూ కూడా నందమహారాజు వాళ్ళందరూ కూడా ఇంద్రునికి పూజ చేస్తూ ఉంటారు. బాగా చక్కగా సకాలంలో వర్షాలు పడి అంతా సమృద్ధిగా పంటలు పండాలి అని చెప్పి. ఒకరోజు భగవంతుడు అంటాడు, ఇంద్రుడికి పూజ చేయొద్దండి, ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అని చెప్పి ఇంద్రునికి పూజ చేయించకుండా ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయిస్తాడు కృష్ణ పరమాత్ముడు. నందగోపుడే మొదలైనటువంటి వారి నుండి. దాన్ని చూసి ప్రతి సంవత్సరం మీరు నాకు పూజ చేసేవారు, ఇప్పుడు ఈ కృష్ణుడు అంటే ఇంద్రుడికి కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు అనేటువంటి జ్ఞానము కాస్త అది బూడిద మూసిన నిప్పులా అయిందనమాట. అందువల్ల సాక్షాత్ నారాయణుడే ఇక్కడ కృష్ణుడిగా ఉన్నాడు అనేటువంటి జ్ఞానము కళ్యావేశం ద్వారా అది కొంచెము మాసిపోయినది. దానివల్ల ఇంద్రుడు ఆ కృష్ణుడి మాటలు విని నన్ను పూజించకుండా ఆ కొండను గోవర్ధన పర్వతాన్ని మీరు పూజిస్తారనే కోపంతో భయంకరంగా 7 రోజులు వర్షాలను కురిపించాడు. భాగవతంలో వస్తుంది, ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క చినుకు, వర్షపు చినుకు ఆ ఏనుగు యొక్క తొండం ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఒక్కొక్క వర్షపు చినుకు ఉండిందట. అటువంటి వాన 7 రోజులు ధారాకారంగా వర్షం పడినా కూడా ఆ 7 రోజులు ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై పైకెత్తి ఆ 7 రోజులు అక్కడనే గోకులంలో ఉండే వారందరికీ ఆవుల నుంచి పట్టుకొని మనుషుల వరకు అందరికీ ఆ 7 రోజులు సకల విధ భోగాలన్నింటినీ కూడా ఆ గోవర్ధన పర్వతం కిందనే భగవంతుడు వ్యవస్థ చేసి అందరూ వాళ్ళ ఇంట్లో కింద అక్కడే అందరూ ఆనందంగా హాయిగా వాళ్ళు సుఖాన్ని అనుభవించేట్టుగా చేశారు. తర్వాత ఇంద్రుడికి ఉన్నటువంటి కళ్యావేశము దూరం జరిగింది. 7 రోజులు ఒక పిల్లవాడు ఒక చిటికిన వేలిపై ఇంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ధారణ చేస్తాడు అంటే ఇది సామాన్యమైన మనిషి వల్ల అయ్యే పని కాదు. ఆయన సాక్షాత్ నారాయణుడే అనేటువంటి జ్ఞానాన్ని చేసుకొని పునః కిందికి వచ్చి
భగవంతుడిని ప్రార్థించి తప్పైందని క్షమయాచన చేసి అప్పుడు ఆ ఇంద్రుడు ఆ భగవంతుడికి గోవిందుడు అనేటువంటి నామకరణాన్ని చేస్తారు. కాబట్టి గోవిందుడు అని ఈ విధంగా భగవంతునికి గోవిందుడు అనే నామకరణాన్ని ఇంద్రుడు చేశాడు అని ఈ విధంగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత గోవింద అనేటువంటి శబ్దానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో 2 సార్లు ఈ గోవింద అనేటువంటి శబ్దాన్ని మనం వినొచ్చు. అనిరుద్ధో సురానందో గోవిందో గోవిదాంపతి మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. విధంగా విశ్వాసనామంలో 2 సార్లు ఈ గోవింద నామస్మరణాన్ని గోవింద అనే శబ్దాన్ని మనం వినడానికి మనకు దొరుకుతుంది. తర్వాత గోవింద అనేటువంటి పేరు రావడానికి భగవంతుడికి ఆ పేరు రావడానికి హరివంశంలో ఒక కారణాన్ని చెప్తారు. గౌరేశాతు యతో వాణి తాం చ వేద యతో భవాన్ గోవిందస్తు తతో దేవ మునిభి కర్తతే భవాన్. గోవిందుడు అని కృష్ణ పరమాత్ముడికి ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ గోవులను పాలిస్తాడు కాబట్టి, తర్వాత వేదముల నుండి ప్రతిపాద్యుడైనాడు కాబట్టి, ఈ 2 కారణాలతో మునులందరూ కూడా ఈ కృష్ణ పరమాత్ముడిని గోవిందుడు అని పిలుస్తారు అని హరివంశం మనకు చెప్తూ ఉన్నది. తర్వాత గోవింద అనే శబ్దానికి గాం విందతి దాని సమాసం ఎలా అంటే గోవింద అనే శబ్దానికి విగ్రహం ఎలా అంటే గాం విందతి అని. గాం అంటే మాటలు, వాక్యాలు, విందతి తెలుసుకుంటాడు అంటే తన మాటలు తనకే అర్థమవుతాయి. వేదవ్యాసదేవుల వారు రచించినటువంటి మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఎవ్వరికీ యోగ్యత లేదు. ఆ మహాభారతాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత ఎవరికైనా ఉందయ్యా అంటే అది స్వయం వేదవ్యాసదేవుల వారికే, స్వయం నారాయణుడికే. అయినందువల్ల గాం విందతి అంటే తన మాటలను తానే బాగా అర్థం చేసుకోగలడు అనే అర్థంలో భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తారు. ఇది ఏదో నేను చెప్తున్నటువంటి మాట కాదు. శ్రీమన్ మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్యంలో నేను చెప్పిన అర్థానికి అనుగుణంగా ఒక శ్లోకాన్ని చెప్తారు. దుర్విజ్ఞేయ మతస్సర్వం భారతం తు సురైరపి స్వయం వ్యాసోహి తద్వేద బ్రహ్మవా తత్ప్రసాదతః. ఆ వేదవ్యాసదేవుల వారి మాటను అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. కేవలం భగవంతుడే తన మాటలను తాను బాగా అర్థం చేసుకోగలడు. బ్రహ్మదేవుల వారు కూడా ఆ వేదవ్యాసదేవుల వారి అనుగ్రహం ద్వారా బ్రహ్మాచ తత్ప్రసాదతః, ఆ వేదవ్యాసదేవుల వారి అనుగ్రహం ఉంటేనే బ్రహ్మదేవుల వారికి కూడా అది సంపూర్ణంగా అర్థమవుతుందని లేదు, చాలా బాగా ఎక్కువ విషయాలు తెలుస్తాయని అర్థం. కాబట్టి గాం విందతే అంటే తన మాటలు, తన వాక్యాలు, తాను రచించిన మహాభారత భాగవతాది పురాణాలు బాగా తనకే తెలుస్తాయి, అర్థమవుతాయి. ఆ భగవంతుడి యొక్క ప్రసాదం ద్వారా బ్రహ్మదేవుల వారికి కాస్త ఎక్కువగా అర్థమవుతుంది. ఆ భగవంతుడి ప్రసాదం ద్వారా వారి వారి యోగ్యతానుసారంగా దేవతలకు, ఆ తర్వాత మనకు మన యోగ్యతానుసారంగా మనకు మహాభారతము భాగవతము ఈ విధంగా మనకు అర్థమవుతాయి అని చెప్పి మహాభారత తాత్పర్యం చెప్తున్నది. తర్వాత అదే విషయానికి ఇంకో ప్రమాణం ఉన్నది. ఏకోపి విష్ణు సతు భార్గవాత్మ వ్యాసాత్మకశ్చానుగతో మునీంద్రై యయౌ తదుక్తిర్హి గుణాన్ ప్రవేత్తుం నాణ్యో హి శక్తే స్తమృతే యతః ప్రభుం. మహాభారత తాత్పర్యం 24వ అధ్యాయంలో ఈ శ్లోకం వస్తున్నది. భగవంతుడి యొక్క మాటలను, భగవంతుడి యొక్క చేష్టను అర్థం చేసుకోవాలంటే అటు సైడు భగవంతుడే ఉండాలి. వేదవ్యాసదేవుల వారి మాటలను, వేదవ్యాసదేవుల వారి చేష్టను అర్థం చేసుకోవాలంటే పరశురామదేవుల వారే అర్థం చేసుకోవాలి. పరశురామదేవుల వారి మాటలను అర్థం చేసుకోవాలి అంటే ఇటు సైడ్ దేవుడే, వేదవ్యాసదేవుల వారే ఉండాలి. కాబట్టి ఆ అర్థంలో భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తున్నాడు. గాం అంటే తన మాటలను, విందతే తనకన్నా బాగా ఎవరు తెలుసుకోలేరు కాబట్టి భగవంతుడికి గోవిందుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత మనం ఇందాక తెలుసుకున్నట్టు గోవిందుడు అనే శబ్దానికి గాం అంటే భూమి అని అర్థం ఉన్నది, తర్వాత స్వర్గము అని అర్థం ఉన్నది, తర్వాత ఆవు అని అర్థం ఉన్నది, తర్వాత ఈ బ్రహ్మాండము అనే అర్థం ఉన్నది, వేదము అనే అర్థం ఉన్నది. ఈ విధంగా గోవిందు అనే శబ్దానికి వరాహ రూపం నుంచి ఈ భూమిని ఉద్ధరించారు కాబట్టి ఆ వరాహ రూప భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తాడు.
ఇంద్రుడు స్వర్గాన్ని నివేదించాడు కాబట్టి స్వామి ఈ స్వర్గం అంతా నీదే తీసుకో అని చెప్పి స్వర్గాన్ని, గో అనే శబ్దానికి స్వర్గం అని అర్థం, విందతి అంటే స్వర్గాన్ని తాను ఇచ్చేశాడు ఇంద్రుడు కాబట్టి భగవంతుడికి గోవిందుడు అని పిలుస్తాడు. తర్వాత గామ్ అనే శబ్దానికి వేదం అనే అర్థం ఉన్నది. మత్స్యాది రూపములను తీసుకొని వేదోద్ధారణ చేసినటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడికి గోవిందుడు అని చెప్పి పిలుస్తాడు. ఈ విధంగా చాలా అర్థాలు గోవింద అనేటువంటి శబ్దానికి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పురందర అనేటువంటి ఒక శబ్దం ఉన్నది. ఇందాకనే మనము పురందర అనేటువంటి శబ్దానికి ఏమర్థము అని ఒక అర్థాన్ని ఇందాక మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ పురందర అనేటువంటి శబ్దము కూడా విశ్వాసనామంలో ప్రసిద్ధమైనది. వాసుదేవో బృహద్భాను రాదిదేవ పురందర అనేటువంటి పురందర అనే శబ్దానికి భగవంతుడు అనే ఒక అర్థాన్ని కూడా మనము విశ్వాసనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పురందర అనేటువంటి శబ్దానికి అదే పురం అనే శబ్దానికి శత్రువుల యొక్క దేహములు వాటిని దళతి నాశనం చేస్తాడు కాబట్టి భగవంతుడికి పురందరుడు అని చెప్పి అర్థం చేస్తారు. తర్వాత పురం అంటే లంకాపురం, ధరతిథి పురందర రామరూపేణ, రాముడి రూపంలో లంకాపురాన్ని ధరతి వినాశతి నాశనం చేస్తాడు కాబట్టి భగవంతుడికి పురందరుడు అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. తర్వాత పురం అనే శబ్దానికి జీర్ణమైనటువంటి దేహం, ఆ జీర్ణమైనటువంటి దేహాన్ని ధరతి వినాశనం చేసి వారికి ఉత్తమమైనటువంటి నూతనమైనటువంటి దేహాన్ని తన భక్తులకు కలిగిస్తాడు కాబట్టి భగవంతుడికి పురందరుడు అని చెప్పుకుంటాం. దీనికి అర్థము, దీనికి ఒక చిన్న కథ ఉన్నది. జాం విధాయ చక్రాధరితం సుజీర్ణదేహమస్య సహ యువానమాశు కేశవశ్చకార వేదనం వినా. మహాభారత తాత్పర్యంలో చెప్తుంది, జాంబవంతుడికి కృష్ణ పరమాత్ముడికి యుద్ధం జరుగుతుంది. ఎన్నో రోజులు యుద్ధమైన తర్వాత జాంబవంతుడికి కృష్ణుడు రాముడిలా కనిపిస్తాడు. ఓ స్వామి, నీతో నేను యుద్ధం చేస్తున్నానా, తప్పైంది క్షమించాలి అని చెప్పి క్షమాయాచన చేస్తాడు. త్రేతాయుగం కాలం నాటి జాంబవంతుడు తన దేహము చాలా ముదితనానికి లోనైపోయింది, అంటే ముడతలు పడిపోయాయి. అప్పుడు భగవంతుడు చక్రాన్ని ఆ దేహంపై ప్రయోగం చేసి ఆ ముడతలు పడిన దేహాన్ని నాశనం చేసి మరి ఒక నూతనమైన ఉత్సాహంతో నిండిన యువకుడి దేహం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి దేహాన్ని జాంబవంతుడికి భగవంతుడు ఇచ్చాడు అనే మాటని మనము మహాభారత తాత్పర్యంలో తెలుసుకోవచ్చు. కాబట్టి పురం అంటే జాంబవంతుడి లాంటి భక్తులకు ముడతలు పడినటువంటి దేహమే పురం. దాన్ని ధరతి నాశనం చేసి నూతన దేహాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ అర్థంలో భగవంతుడికి పురంధరుడు అని చెప్పి మనము పిలుచుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అనేక అర్థాలు పురంధర అనేటువంటి శబ్దానికి మనము తెలుసుకోవచ్చు. తర్వాత స్కందసనందన వందిత పాద, దీనికి ఒక అర్థాన్ని మనం ఇప్పుడప్పుడే తెలుసుకున్నాం. వేరే అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్కంద, స్కన, సనందన, వందిత, పాద ఇవన్నీ ప్రత్యేకమైన పదాలు అని చెప్పి మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే విష్ణు సహస్రనామంలో ఈ స్కంద అనే శబ్దము భగవంతుడి యొక్క పేరు అనే దాన్ని మనం విష్ణు సహస్రనామం చూసుకోవచ్చు. స్కందధరో ధుర్యో వరదో వాయువాహన. స్కంద అంటే భగవంతుడు అనే అర్థాన్ని మనము చేసుకోవచ్చు. తర్వాత భగవద్గీతలో కూడా సేనానీనామహం స్కంద, ఆ సేనాని ఏమున్నాడో దేవతల సైన్యానికి సేనాధిపతి అతను స్కందుడు. ఆ స్కందుడిని ఎవరో కాదు నేనే అని గీతలో భగవంతుడు విభూతి అధ్యాయం 10వ అధ్యాయంలో ఈ విధంగా ఈ మాటని భగవంతుడు మనకు తెలుపుకుంటాడు. తర్వాత భగవంతుడికి స్కందుడు అని పిలుస్తారు. గీత తాత్పర్య నిర్ణయంలో శ్రీమదాచార్యుల వారు చెప్తారు, భగవంతుడికి స్కందుడు అని ఎందుకు పిలుస్తాడు అంటే జగత స్కందనాత్, జగత్తుని ఈ బ్రహ్మాండాన్నంతా కూడా తన భుజములపై పెట్టుకొని భగవంతుడు మోస్తాడు కాబట్టి భగవంతుడికి స్కందుడు అని చెప్పి, స్కందం అంటే భుజము అని అర్థం.
స్కందుడు అని చెప్పి భగవంతుడికి పిలుస్తారు అంటారు. ఆ తర్వాత స్కందుడు అంటే కామ, కామనే స్కందనే కామ. ఆ కామ ఎవరు? ప్రద్యుమ్నుడు. ఆ స్కందుణ్ణే పుత్రుడిగా పొందినటువంటి వాడు కాబట్టి భగవంతుడికి స్కంద అని చెప్పి ఈ విధంగా పిలుస్తారు. భాగవతంలో ఈ మాటను మనం తెలుసుకోవచ్చు. కృష్ణం మత్వా స్త్రియో హ్రీత విలుల్యుస్తత్ర కథం త్వనేన సంప్రాప్త సారూప్యం శాంగదాన్వన. ఆ ప్రద్యుమ్నుడిని చూసి సాక్షాత్ కృష్ణుడని గోపికా స్త్రీలందరూ కూడా సిగ్గుపడ్డారట. అంటే స్కందుణ్ణి అర్థాత్ కాముణ్ణి భగవంతుడు తన కొడుకుగా పొందాడు కాబట్టి భగవంతుడికి స్కందుడు అని చెప్పి పిలుస్తారు. ఈ విధంగా ఇంకా అనేక అర్థాలలో మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు. తర్వాత సనందన అంటే సనందన ఆనందముతో అంటే కూడినటువంటి వారిగా చేస్తాడు భగవంతుడు. అంటే మన జీవస్వరూపం అంతా ఆనంద స్వరూపమే. ఆనంద స్వరూపమైనటువంటి జీవిని మోక్షానికి తీసుకెళ్ళి అక్కడ ఈ లింగదేహాన్ని భంగం చేసి మనల్ని ఆనంద సైతులుగా చేస్తాడు కాబట్టి భగవంతుడికి సనందన అని చెప్పి పిలుస్తారు. బలమానందవోజశ్చ సహోజ్ఞానమనాకులం స్వరూపాన్యేవ జీవస్య పెజ్యంతే పరమాద్విభోహో అని సూత్రభాష్యంలో 2వ అధ్యాయంలో గౌపావన శృతి అనేటువంటి శృతిని ప్రమాణంగా ఇచ్చి ముక్తులను ఆనంద సహితులుగా చేస్తాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి సనందన అని చెప్పి భగవంతుడికి పిలుస్తారు అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంకా అనేక అర్థాలను మనం తెలుసుకోవచ్చు. యథాయోగ్యంగా 1-2 అర్థాలను మన విధంగా తెలుసుకొని మనము ఈ శ్లోకాలను అనేటప్పుడు ఈ విష్ణు సహస్రనామంలో కానీ ఈ ద్వాదశోత్తరాన్ని మనం పాలన చేసేటప్పుడు కానీ ఈ శబ్దాలకు ఉండేటువంటి విశిష్టమైన అర్థాలని అనుసంధానం చేస్తూ మనము పారాయణం చేసినట్లయితే మనకు భగవంతుడు విశేషంగా అనుగ్రహం చేస్తాడు అని చెప్తూ శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజ త్వత్ప్రసాదేన నాణ్యత తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.